ఈ మీనరాశి వారికి ఈ వారంలో 3 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ మంచి ఫలితాలను, లాభాలను మీరు అందుకుంటారు. షష్టమంలో కేతువు సంచరిస్తున్నాడు. నిరాడంబరంగానే గట్టి పోటీని ఎదుర్కొని మంచి విజయాలను సాధించుకుంటారు. కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు. ఆర్థికంగా బలం పడతారు. రుణాలు తీర్చుకుంటారు. ఆరోగ్యవంతులు అవుతారు. శత్రువులు సైతం మిత్రులుగా మారడానికి అవకాశం ఉంది. చతుర్థంలో గురువు సంచరించడం వల్ల కుటుంబంలో శుభకార్యాలు, విందు వినోదాల్లో పాల్గొనడం, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి రాణింపు కనిపిస్తుంది. చతుర్థంలో శుక్రుడు సంచరిస్తున్నాడు. జన సహకారం బాగా ఉంటుంది. ముఖ్యంగా స్త్రీజన సహకారంతో అనుకోకుండా ఒక కార్యక్రమాన్ని నిర్వర్తిస్తారు. మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. సంతోషంగా కాలం గడుపుతారు. సప్తమంలో కుజుడు సంచరించడం వల్ల మీ మాటల వల్ల జనాలతో అపార్థాలు, కలహాలు, జీవిత భాగస్వామితో మనస్పర్ధలకు అవకాశం ఉంది. పంచమంలో బుధుడు సంచరిస్తున్నాడు కనుక కుటుంబంలో ఒక సందర్భంలో అసౌకర్యము, లేకపోతే ఆర్థిక సమస్యలు, లేకపోతే అశాంతికి అవకాశం కలిగించే సంఘటనలు జరగడానికి అవకాశం ఉంది. ఈ రాశి వారికి వారంలో మంగళ, బుధ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఆకుకూరలు కానీ, కాయగూరలు కానీ బుధవారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో శ్రీరామ రక్షా స్తోత్రం నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మీనరాశి వారు సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు.